నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల వేడి. సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరికి వారు ప్రణాళికలు వెల్లడిస్తున్న అభ్యర్థులు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు. సిపిఎస్ పెన్షన్ విధానంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్. దివంగత లోక్సభ స్పీకర్ జేఎంసీ బాలయోగి వర్ధంతి వేడుకల నిర్వహణ. బాలయోగి స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు. ఇక వివరాలకెళ్తే, శాసనమండలి ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతుంది. ఈ ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్టీఆర్ భవనంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు దామచల జనార్దన్ అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు రావిల కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, పోతుల రామారావు, ఆమంచి కృష్ణమోహన్, ముత్తుముల అశోక్ రెడ్డి, డోలబాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 9న జరగనున్న శాసనమండలి ఎన్నికలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతి ఓటర్ను కలిసి టీడీపీ అభివృద్ధిని వివరించి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు సాగితే విజయాన్ని దక్కించుకోవచ్చని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనమండలి ఎన్నికలలో ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండవల్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అలుగుల సురేష్, ప్రెస్ క్లబ్ చైర్మన్ వెంకట్రావు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తన అధికార బలాన్ని, ధన బలాన్ని ప్రదర్శించడం అంటే విద్యావంతులను హేళన చేయడమేనని ఆయన ఉద్ఘాటించారు. శాసనమండలి సభ్యులుగా 6 సంవత్సరాలుగా 5 సంవత్సరాల 11 నెలలు ఈ యొక్క మార్చి 30కి నా పదవీ కాలం ఈ యొక్క టెన్యూర్ పూర్తవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వెటప్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇరువురు కలిసి విద్యారంగం, వైద్య రంగం, ప్రభుత్వ రంగ సమస్యలు, అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ సమస్యలను వాటి యొక్క పరిష్కారం కోసం, ప్రాతినిధ్యం కోసం పోరాటాలు చేసే కార్యక్రమంలో కార్యకర్తగాను, ప్రాతినిధ్యం చేసే విషయాలలో ఒక చట్టసభలలో ఒక మెలకువలతో కూడుకున్న విషయాలను సభకు ఒప్పించే విధంగా మేము అనేక విషయాలను ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అందులో చెప్పుకుంటూ పోతూ చాలా ఉంటాయి. కానీ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను ఎన్నికైన సందర్భంగా నిరుద్యోగుల గతము చూసిన వారిని, నిరుద్యోగ పోరుబాటు యాత్రలో ఈ పోరుబాటు యాత్ర చేసిన సందర్భంగా ఒక్క నెల పాటు నాకు నిద్ర లేదు. రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా 2,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడే కలెక్టర్ కార్యాలయము, డిఎంహెచ్ఓ అనేక కార్యాలయాలను తిరిగి వస్తున్నాం. విపరీతమైన సిబ్బంది కొరత, 14 గంటలు ఉద్యోగస్తులు పనిచేస్తున్న నేపథ్యం. మరి ఎన్ని పోస్టులు అవసరాలు ఉన్నాయి అని చూస్తే 4 లక్షల పోస్టు నింపితే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఒత్తిడి తగ్గదు. ప్రజలకు సమస్యలపైన, ప్రజలిచ్చే అర్జీలపైన వాటి సమాధానం కోసం ప్రజలేమో రెవెన్యూ కార్యాలయం చుట్టూ, సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ప్రత్యేకంగా ఇంకా ఇతరత్ర పనులకు తిరుగుతున్న సందర్భంలో మరో పక్కన నిరుద్యోగ శాతం అత్యధికంగా ఉన్నది భారతదేశం. సహజంగా పదవులు ఉన్నప్పుడు పదవుల వారి వ్యక్తుల ద్వారా పదవులకు కూడా కొంత అలంకారం వస్తుంది. కానీ ఎమ్మెల్సీ అనే పెద్దల సభ ఎన్నికైనా సంబంధించి ఎవరైతే ఎన్నిక కాబడతారో వారి యొక్క చర్యల వల్ల మాత్రమే ఆ యొక్క పదవి పని వస్తుంది. అయితే మిగతా పదవులా కాకుండా ఇది ఎంతో బాధ్యతమైనటువంటి పదవి. ఎందుకంటే పెద్దల సభలో ఉన్నటువంటి శాసనాలు కావచ్చు, అక్కడ జరిగే చర్చలు కావచ్చు, ఎంతో అర్థవంతంగా ఉంటాయి. మనం చూడవచ్చు అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతాయి, అసెంబ్లీలో ఏ విధంగా సభకు అంతరాయం జరుగుతుంది. కానీ అదేవిధంగా ఈ శాసనమండలి సభలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున పరిష్కరించబడతాయి, చర్చించబడతాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్ మొట్టమొదటిసారిగా మీట్ ది ప్రెస్ను ఏర్పాటు చేసింది. ఈ యొక్క మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కడవల్లి శ్రీనివాసరెడ్డి గారికి మరోసారి తెలుపుతూ
సాంకేతికతను అందిపుచ్చుకొని పర్యావరణ హితంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటేనే దేశం అభివృద్ధి జరుగుతుందని జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. ఏకేవీకే కళాశాల ఆవరణంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈదర భరత్ అధ్యక్షతన జరిగిన శాసనమండలి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో అవినీతి అదే స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు. అవినీతి నిర్మూలన, సాంకేతిక అభివృద్ధి, భూ ఆక్రమణలు, భావి భారతంలో మనిషి మనుగడకు అవసరమైన వనరులు, పర్యావరణం, విద్యా వ్యవస్థ బలోపేతంపైన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు మాట్లాడారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే వారు చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. పరిశ్రమలు ఉపాధి కల్పిస్తూ మనిషి మనుగడకు అవసరమైనట్టుగా ఉండాలన్నారు. పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే విద్యా వ్యవస్థ ఉండాలని, అప్పుడే ప్రతి పిల్లవాడికి విద్య చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విటపు బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు మెట్ట రామిరెడ్డి, నూకలపాటి రమణయ్య, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, ఉప్పు రాజేష్ రాయల్, ఎండపల్లి శ్రీనివాసరెడ్డి, పి వెంకటరమణ, డాక్టర్ శనగపాటి నాగబ్రహ్మానందచారితో పాటు పలువురు పాల్గొని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని, ఓటు వేసి గెలిపించాలని కోరారు. నోటు ఓటు అక్రమ సంబంధంతో ప్రజాస్వామ్య విలువలని దిగజారి దేశం యావత్తు కూడా ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారిన సంగతి మీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సందర్భంలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటుంది. నేను చెప్పి చైర్మన్గా ఉన్నాను, అలాగే ఎన్టీఆర్ కళాశాల అధ్యక్షుడిగా ఉన్నాను. జరుగుతున్నాయి కాబట్టి నేను కూడా ఒకటిగా మౌనం వహించటమా, ఏదో జరిగిందో మనకెందుకు లేని చెప్పి వదిలేయటమా, లేదా కాస్త ప్రజాస్వామ్య విలువల్ని రెపరెపలాడుతున్న దీపాన్ని చేతులు అడ్డం పెట్టి ఏమైనా కాపాడే ఒక చిన్న ప్రయత్నం చేద్దామా అని చెప్పి నేను ఆలోచించాను. ఒక విలక్షణమైనటువంటి పద్ధతిలో ఎన్నికయ్యేటటువంటి పెద్దలు ఉండేటటువంటి విషయ నిపుణులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉండే సభ. ఇలాంటి వాళ్ళు సాధారణ ఎన్నికల్లో గెలవడం కష్టమని, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఎన్నికైనట్టుగానైతే ఈ విధంగా ఇలాంటి వాళ్ళు హౌస్లోకి వచ్చే అవకాశం ఉందని, సాధారణ సభ కన్నా ఈ సభ ప్రత్యేకంగా ఉండడం ద్వారా అనేక సందర్భాల్లో ఒక పెద్దరికపు పాత్ర, అవసరమైతే హెచ్చరించే పాత్ర, మార్గదర్శకత్వం వహించేటటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి దీన్ని పెట్టడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఎన్నికల్లో మేధావులందరూ కూడా ఇంకా ఎక్కువగా ఓట్లు నమోదు చేసుకొని తమ యొక్క అమూల్యమైన సలహాలైతే, తమ ఇష్టమైన వ్యక్తులైతే, ఎవరైతే సమస్యలు పరిష్కరించగలరో, ఎవరైతే పోరాటం చేయగలరో, ఎవరైతే తమ ప్రాంతంలోని సమస్యలను, కరువు అయితే, విద్య అయితే, ఉపాధి అయితే, వైద్యం అయితే, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యలను చట్టసభల్లో పరిష్కరించుకునే దానికోసం అందరూ ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచి తమ యొక్క నాయకులు ఎన్నుకునే అవకాశం జరుగుతుంది. అందువల్లే ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి. శాసనసభ మాదిరే, పంచాయతీల మాదిరే, స్థానిక సంస్థల మాదిరే ఈ ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం, మండలిలో అన్ని సమస్యల మీద మనం పరిష్కారం పొందవచ్చును. బడుగు బలహీన మైనార్టీ వర్గాల మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తాను పోటీ చేస్తున్నానని, తనకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పి వెంకటరమణ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజల అండతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజాస్వామిక విలువలను కాపాడేందుకు పట్టభద్రులు ఓటుతో సమాయత్తమై తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పోటీ సామాన్యుని పోటీ. ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా సామాన్యునిగా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ చేస్తున్నాను. రోజు రోజుకు సమాజంలో పెరిగిపోతున్న సామాన్యునిపైన భారాన్ని తగ్గించడానికి ఏ విధంగా అయితే మనం శాసన మండలిలో మాట్లాడగలిగితే ఉపయోగపడుతుందో దానికోసమే, ఆ అవకాశం కోసమే నేను పోటీ చేస్తున్నాను. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ఎక్కువగా విద్యాభారం తల్లిదండ్రుల మీద వచ్చింది.
ఆ విద్యాభారాన్ని తగ్గించేదానికి ప్రభుత్వం ద్వారా తీసుకున్న చర్యల గురించి పోరాడతాను. అదేవిధంగా ముఖ్యంగా నేను పట్టభద్రులకు సంబంధించిన వాడిని కాబట్టి పట్టభద్రులైతే నిరుద్యోగ భృతి కోసం ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతిసారి కూడా రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోతున్నారు. ఆ విధంగా లేకుండా నిరుద్యోగ భృతి ఏ విధంగా పోరాడితే నిరుద్యోగ భృతి పట్టభద్రులకు వస్తుందో దానికోసం కూడా మొదటి సెషన్స్లోనే నా వాణి వినిపించేదానికి నేను ప్రయత్నిస్తాను. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమాలు నగరంలో నిర్వహించారు. ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రావెల కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, డోలబాల వీరాంజనేయ స్వామి, ఆమంచి కృష్ణమోహన్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్ రెడ్డి, డేవిడ్ రాజ్, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, బిఎన్ విజయ్ కుమార్తో పాటు టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాను చేపట్టిన పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి బాలయోగి అని వక్తలు కొనియాడారు. బాలయోగిని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పెన్షన్ డబ్బులు ప్రైవేట్ సంస్థల్లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని నవనిర్మాణ జేఏసీ చైర్మన్ ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కేఎల్ నరసింహారావు, పి మధుసూదన్ రావు, శెట్టి గోపి, ఊతకోలు శ్రీనివాసరావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కె అల్ప్రెడ్డి, విజేకే ప్రసాద్, కె కనకారావు, కె వెంకటేశ్వర్లు, ప్రసన్నాంజనేయులు, అనిల్తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులతో సరైన వైద్యం అందక ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వీఆర్ఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆసుపత్రిలో చేరితే మెరుగైన వైద్యం కావాలంటే డబ్బులు కట్టాలని, హెల్త్ కార్డులతో వైద్యం అందించలేమని ఆసుపత్రులు తేల్చి చెప్పడం బాధాకరమన్నారు. తక్షణమే సీఎం కల్పించుకుని ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డుల విషయంలో ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ పెన్షన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చవలసి ఉందని, 2018 కల్లా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. ఈ హెల్త్ కార్డు దేనికి ఉపయోగపడుతుంది అనేది మాకు అర్థం కాలేదు. చాలా బాధాకరంగా ఉంది. ఇటీవల నేను చాలా కేసుల్ని జిల్లాల్లో పర్యటిస్తుంటే బాధగా ఉంటుంది. ఇటు రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తిగా డబ్బులు పొందలేకపోతున్నాం, హెల్త్ కార్డు ద్వారా సరైన మెరుగైనటువంటి వైద్యం అందించుకోలేకపోతా ఉన్నాం. రీయింబర్స్మెంట్కి పోతే ఉద్యోగి జోబులో డబ్బులు గల్లంతు, జోబులో డబ్బులు పడతాయి. ఉదాహరణకి 2 లక్షల ఆపరేషన్ ఖర్చు అయితే వాళ్ళు 70,000 80,000 ప్యాకేజీ ప్రకారం వస్తాయి అంటారు ప్రభుత్వం నుంచి. మరి హాస్పిటల్ వాళ్ళేమో 2 లక్షల బిల్లు వేస్తారు. అంటే 1,20,000 ఉద్యోగి తన జోబులో నుంచి ఖర్చు పెట్టుకోవాలి. అందుకనే హెల్త్ కార్డుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం ఉద్యోగులకి మరియు జర్నలిస్టులకు కూడా ఇచ్చింది. గమనించాలి. మీకు ఎక్కడన్నా బాగా ఉందేమో నాకైతే తెలియట్లేదు, మీరు కూడా చెప్పాలి. ఈరోజు పరిస్థితి హాస్పిటల్లో వైద్యానికి చేరితే మెరుగైన వైద్యం కావాలంటే డబ్బులు కట్టండి. దాని అర్థం ఏందో మీరు ఆలోచించండి. ఎవరైనా ఒక మనిషి హాస్పిటల్కి వెళ్తే మెరుగైన వైద్యమే కావాలంటాడు. మరి మెరుగైన వైద్యం కావాలనే దానికి ఈరోజు హెల్త్ కార్డ్స్ కింద ఏదైతే ప్రధానమైనటువంటి ఆసుపత్రులు ఉన్నటువంటి ఆశ, అది ఒక అసోసియేషన్ క్లియర్గా ప్రధానంగా వెళ్ళేది జబ్బులు హార్ట్. ఈరోజు విపరీతమైనటువంటి కేసులు వస్తున్నాయి, లేకపోతే లివర్ కేసులు వస్తున్నాయి. ఎప్పుడో ఒకటి వినేవాళ్ళమయ్యి. మరి అలాంటి కిడ్నీలు వస్తున్నాయి, ఫెయిల్యూర్స్ అని. ఇలాంటి కేసులకి పెద్ద పెద్ద ఆసుపత్రులు తప్ప
వేరే వాళ్ళు చేయలేరు. పెద్ద పెద్ద ఆసుపత్రులందరూ కూడా మాకు ఆ రేట్లు సరిపట్టలేదని వాళ్ళు మానుకుంటున్నారు. ఎప్పుడో 32-33 సంవత్సరాల క్రితం, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి క్యాడర్ స్ట్రెంతే ఇంకా ఉంది. మండలాలు ఏర్పడే 32-33 సంవత్సరాలైంది. ఆనాడు మండలం అప్పుడు జనాభా ఎంత, ఈరోజు ఆ మండల జనాభా ఎంత? ఈరోజు మండలాలు చేయాల్సిన అవసరం ఉంది, డివిజన్లు పెంచాల్సిన అవసరం ఉంది, ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మండలంలో ఆ రోజు 20 ఫైళ్ళు అయితే ఈరోజు 200 ఫైళ్ళు పెరిగినాయి. ఒక్క మనిషి చేస్తాడా? ఒక్క నర్సు 1000 మందికి ఒక నర్సు కావాలంటే ఈరోజు 5000 మందికి ఒక నర్సు కూడా లేదు. ఒక సర్వేరు నెలకి 20 చేయాలని చట్టం చెప్తే ఈరోజు నెలకి 100 సబ్ డివిజన్లు చేయాల్సి వస్తూ ఉంది. పని భారం పెరిగింది. దానిలో కూడా సంస్కరణలు తేండని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వి న్యూస్లో చిన్న విరామం.